ఎవరైనా గమనించి చూడండి, ఖచ్చితంగా ప్రార్థన పరులు విశ్వాసులు అవుంటే నువ్వు తీసుకెళ్లిన సమస్య నువ్వు ఏదైనా చెప్తావు అనుకో, వాళ్ళు వచ్చే రెస్పాన్స్ని బట్టి నువ్వు చెప్పొచ్చు వాళ్ళు క్రీస్తులో ఉన్నారా లేదా. క్రీస్తులో ఉన్న వ్యక్తి అయితే దానికి చిన్న సొల్యూషన్ ఇస్తారు. రండి బ్రదర్ కూర్చో ప్రార్థన చేద్దాం. దేవుడు చేస్తాడు బ్రదర్, దేవుడు చేస్తాడు బ్రదర్, దేవుడు చేస్తాడు. నా జీవితంలో ఒక్కసారి చేశాడు, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అయిపోయిందా, అయిపోయింది కప్పెట్టేద్దాం. హల్లెలూయా. కాదు 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 వి స్పీక్ డిఫరెంట్, మనం వేరుగా మాట్లాడతాం. 5వ వచనం, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మీరెవరు బ్రదర్, మీరెవరు, ఎలా మాట్లాడతారు? నేనే ఉత్తరం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును. 6వ వచనం, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, కాని వాడు. అదే తేడా. మనలో కొంతమంది, మన ఫ్యామిలీస్ లో కొంతమంది రక్షణ పొందరు, యేసును అంగీకరించరు. మనం ఎట్లా చూస్తారంటే ఇక దిగొచ్చిన పరిశుద్ధుడు అని చూస్తారు. మనం దిగొచ్చిన పరిశుద్ధుడు మనం ఏం చెప్తున్నాను, నీ సంగతి నాకు తెలియదా, ఎన్నిసార్లు తాగి పడిపోయాను నాకు తెలియదు, నువ్వు వచ్చి నాకు చెప్పాలా? వాళ్ళు ఇప్పటికి అట్లే చూస్తారు. అందుకే నీ మాట వారు వినరు. ఎందుకు? వాళ్ళు ఎవరు సంబంధి? లోక సంబంధి. ఎవరు పని చేస్తున్నారు వాళ్ళలో? లోకాత్మ పని చేస్తుంది. అందుకే నువ్వు ఫీల్ కాకు, వాళ్ళు నా మాట వినాలా అస్సలు ఫీల్ కాకు. ఫీల్ అయితే నువ్వే ఫెయిల్ అవుతావు. ఫీల్ కాకు, వాళ్ళు నా మాట వినట్లే. వాళ్ళు మాట వినరు. ఎందుకు తెలుసా? వాళ్ళు లోక సంబంధులు. నువ్వు వచ్చి నాకు చెప్పు, నేను వింటా. ఎందుకు? నేను దేవుని సంబంధిని కాబట్టి. నేను వచ్చి నీకు చెప్తా, నువ్వు వింటావు, నువ్వు దేవుని సంబంధివి. నువ్వేదో ఫీల్ కాకు. వాళ్ళు అస్సలు కన్నీళ్ళు కాచకు, అస్సలుకినదు. వారి కోసం ప్రార్థన చేయి, ఆ మనసును దేవుడు కలగజేస్తాడు. తర్వాత నీ మాట వినడం ప్రారంభిస్తారు. ఇంకో లోతుగా చెప్పాలి, నీ మాట వింటే వాళ్ళు దేవుని మాట విన్నట్టే. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఈ వాక్యం ఎక్కడుంది? మనలో. నువ్వు చెప్తున్నావు అంటే ఎవరు మాట్లాడుతున్నట్టు? దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు వినట్లేదంటే వాడు ఫీల్ కాక అస్సలకి తల బాదుకోకు, గుద్దుకోకు. ప్రార్థన చేయి, హృదయాన్ని మార్చి పడేస్తాడు దేవుడు. దేవుడు ఒక్కడే మార్చగలుగుతాడు. ప్రతి హృదయం ఆయన కంట్రోల్లో ఉందంట. ఏడు తిప్పాలో ఆయన తిప్పేస్తాడు అంతే. ఏమేన్ వాళ్ళ కోసం ఫీల్ గా ప్రార్థన చేయి, హృదయాలు మార్చబడి వాళ్ళు ప్రభు వైపు తిరుగుతారు. అవునా? మనము దేవుని సంబంధంలో, దేవుని ఎరిగిన వాడు మన మాట వినుడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. ఇప్పుడు ఇంకో కొంచెం డిఫరెంట్ గా మారుతా ఉంది. అవునా? ఇది అయిపోయింది అనమాట. డెబిట్ లేవు ఎక్కువైపోయింది. అవునా? నువ్వు అట్లా, నువ్వు ఇట్లా. జాగ్రత్త. మన ఇంటి చుట్టే ఈ రకమైన ఆత్మలు తిరుగుతా ఉన్నాయి. అవునా? సాటర్డే అని, సండే అని, శుక్రవారం తిరుగుతా ఉన్నాయి. జాగ్రత్త. అవి హల్లెలూయా. అర్థమైందా? వస్తే కట్టేసేయండి అంతే. దేవునికి స్తోత్రం. అన్నం పెట్టి పంపించేయండి. గ్లాస్ మంచిగా ఇచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టి మాట్లాడొద్దు అని అలా చెప్పండి. మాట్లాడొద్దు. కూర్చో, అన్నం పో, అంతే. ఇక మాకు తెలుసు, మా పాస్టర్ మాకు వాక్యం చెప్తున్నాడు, బైబుల్ చెప్తా ఉంది. అవును, నేను చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, జీసస్ ఈజ్ లార్డ్. ఖచ్చితంగా ఐ విల్ గో టు హెవెన్. ఆమేన్. అంతే తప్ప ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే కనుక దయచేసి ప్లీజ్, మా ఇంట్లో మంచి మటన్ వండిందా, నీకోసమే వండిందా, అది కూర్చొని తిని వెళ్ళిపో అంతే. డోంట్ డిస్టర్బ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని భ్రమపరచకు, బలహీనపరచకు. నేను ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నా. యూ డోంట్ హ్యావ్ అథారిటీ. నీకు నా మీద అధికారం లేదు. నా విశ్వాసంపై నీకు అధికారం లేదు. నా మీద ఉన్న అధికారం క్రీస్తుకే ఉంది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నా కాబట్టి హల్లెలూయా. డిస్టర్బ్ చేసే వాళ్ళు చుట్టుపక్కల తిరుగుతా ఉన్నారు. జాగ్రత్త. హల్లెలూయా. సండే అయిపోయిందా? స్టార్ట్ ఇక మళ్ళా ఈ సండే అందరు బిజీ ఉంటారు, మండే అందరు ఫ్రీగా ఉంటారు. కాబట్టి ఇక మండే నుంచి స్టార్ట్ వాళ్ళ యుద్ధం. ఆమేన్. క్రీస్తుని ఎరగని వ్యక్తికి
క్రీస్తులోకి తీసుకొస్తున్నాం మనం. ఆ బ్యాచ్ ఏంటిది? క్రీస్తులో తీసుకుపోయి దాంట్లో వేసుకుంటారు.